హాయ్ నాన్న చూడండి బేట రైట్. ఈరోజు మనము మ్యాజిక్ అంటే ఏందో తెలుసుకుందాం నాన్న. మ్యాజిక్ అంటే తెలుసా మీకు? ఏం తెలుసు? మ్యాజిక్ షో ఎప్పుడైనా చూసిండ్రా? మ్యాజిక్ షో చూసిండ్రా? ఏమవుతుంది మ్యాజిక్ షోలో చెప్పండి. ఫ్లవర్స్ వస్తాయి. వెరీ గుడ్. అట్లాంటి మ్యాజిక్ షోలు చూసారు కదా. పావురము. గుడ్. ఇప్పుడు మరి ఈ ఏం మ్యాజిక్ చేస్తుంది చూద్దాం. ఈ ఏం మ్యాజిక్ చేస్తుందో చూద్దాం. చూడండి. యాడింగ్ ఈ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ changes the pronunciation of the vowel before it, making it a long vowel sound, while e itself remains silent. ఈ మాత్రము సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉండి ఒక మ్యాజిక్ చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. దానికన్నా ముందు ఇది చూడండి. ఏ ఈ ఐ ఓ యు ఇవేంటివి? ఓవెల్స్. ఏ ఏం సౌండ్ చేస్తుంది? ఆ. ఈ ఏ సౌండ్. ఐ ఈ. ఓ యు. ఇదేమో వాటి నేమ్స్. వీటినే లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంటాం. చూడండి. ఏకు ఏనే దాని నేమ్, ఇది పేరు, ఇదేమో సౌండ్. ఈ ఈ ఐ ఐ ఓ ఓ యు యు. ఓకేనా? ఈ ఎప్పుడైతే వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఈ ఏం మ్యాజిక్ చేస్తుంది అంటే ఈ వచ్చినప్పుడు దాని సౌండ్ పలకకుండా దాని యొక్క పేరు పలుకుతుంది. చూద్దాం ఎట్లా చేస్తుందో. చూడండి. ఉదాహరణకు దాని ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ఓవేల్ ఉంటుంది, అంటే ప్లస్ కాన్సోనెంట్ అండ్ సైలెంట్ ఈ ఉంటుంది. చూడండి అన్న, దాని ప్యాటర్న్ మనకేముంటుంది? ఓవెల్, కాన్సోనెంట్, సైలెంట్ ఈ ఉంటుంది. ఎట్లుంటుందో చూద్దాం. ఉదాహరణకు నేను ఇక్కడ SIT రాసుకున్నానన్న. ఇదేంది? ఓవెల్. ఇది కాన్సోనెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఈడ ఇది చదవండి చూద్దాం. SIT ఏమవుతుంది? సిట్. వెరీ గుడ్. ఇది ఏం పడుతుంది అన్న? సు. ఇది ఈ. ఇది టు. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? సి. సిట్. ఓకేనా? సిట్. ఇక్కడ ఐ సౌండ్ ఏంది? ఇది ఐ సౌండ్ ఈ పలుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మ్యాజిక్ ఏం చేస్తుందో చూడండి. దీనికి పదానికి చివరన ఈ కలిపినప్పుడు ఏం మ్యాజిక్ వస్తుందో చూడండి. ఇదే పదం సిట్టుకి నేనేం చేసినా ఈ కలిపిన ఏమవుతుందో చూడండి. ఇంతకుముందు ఇది ఏం పలికింది నాన్న? ఈ కదా. ఈ కదా పలికింది. వీడి వరకు సిట్ అంటే ఈ పలికింది. ఈని ఎప్పుడైతే యాడ్ చేసినామో దీని ఫార్మాట్ చూడండి. ఓవెల్, కాన్సోనెంట్, మ్యాజిక్ ఈ. మ్యాజిక్ ఈ VCE ఫామ్. చూసిండ్రా? ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఎప్పుడైతే ఈ పదం చివరన ఉందో ఈ శబ్దాన్ని మార్చేస్తుంది అది. ఇంతకుముందు ఈ ఉన్నది కదా నాన్న, ఇప్పుడు ఈ ఉండదు. ఏముంటుంది? దాని నేమ్ ఐ కదా ఇది. ఇప్పుడు ఎస్ ఏం పలుకుతుంది? సు. ఇది టీ టూ పలుకుతుంది. ఈ మాత్రం సైలెంట్ ఉంటుంది, ఏం పలకదు. అదేం పలకకుండానే దీని శబ్దాన్ని మారుస్తుంది. చూడండి. సు ప్లస్ ఐ ఏమవుతుంది? సై. ఇది టూ. సైట్. చూడండి. SIT ఏమో సిట్ అయింది, SITE ఏమో సైట్ అయింది. అర్థమైందా? ఈ అనేది తను ఏ సౌండ్ చేయకుండానే ఇక్కడ ఐ సౌండ్ను మార్చేసింది. సై అయింది, సైట్ అయింది. అర్థమవుతుందా? అదే మ్యాజిక్ ఈ అంటాం. ఇంకా కొన్ని చూద్దాం అట్లే. HAT ఏమైంది? హ్యాట్. ఎప్పుడైతే ఈ యాడ్ అయిందో దీని పేరు పలుకుతుంది. అది ఏ కదా. ఇది హేట్. గుడ్. ఇదేంది? క్యాప్. ఈ లేకుంటేనేమో ఇది కూడా క్యాపే, కానీ ఇది ఏమైంది ఇప్పుడు? దీని సౌండ్ పలుకుతుంది. ఏ పలుకుతుంది? ఇది చెప్పండి. కేప్. సిట్. ఇది కూడా సిట్ అంటారా దీన్ని? ఈ ఉంది కదా. ఈడ ఈ పలికింది కదా నాన్న. ఈ ఇక్కడ ఏం పలుకుతుంది? ఐ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? సైట్. ఇది హప్. ఇది హోప్. ఇది పే. ఏ పలుకుతుంది కదా, పెన్. ఇది ఏం పలుకుతుంది? ఈ వచ్చినప్పుడు ఇది దీని పేరేంది? దీని పేరేంది? ఈ. పీట్. నెక్స్ట్ ఇదేంది? NOT
నోట్ కట్ క్యూట్ అర్థమవుతుందా